ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాతో పంచుకోండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదు, నేను ఒక విషయం కోసం దేవుని సన్నిధిలో చాలా రోజులను మొరపెడతా ఉన్నాను, ఏమాత్రం నాకు జవాబు రావట్లేదు, మార్గం అంతా ముయ్యబడి ఉంది, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళందరితో దేవుడు చెప్పమంటున్నాడు, మీ ప్రార్థన ఆలకించబడింది. త్వరలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన మహత్తరమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ప్రభు ఈ మాటను దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం వాగ్దానం చేస్తున్నాడు. మనం గడిచిన 2 days నుండి ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పగటిని రాత్రిని వేర్పరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు. హల్లెలూయా. జ్యోతిని దేవుడు పుట్టించడానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా 3 కారణాలు అక్కడ రాయబడి ఉంది. కాలమును దేవుడు పుట్టించాడు, రెండవదిగా సంవత్సరాన్ని దేవుడు పుట్టించాడు, మూడవదిగా సూచనలు దేవుడు పుట్టించాడు. ఇవన్నీ జ్యోతి ద్వారా కలిగినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన ముందు కూడా దేవుడు శ్రేష్టమైన దినాలు ఉంచాడు. తన మొదటి రక్షణ దినం, రెండవదేమో పెంతెకోస్తు దినం, మూడవ దినం ఏమో అంచె దినం, 4వ దినం ఏంటంటే చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ప్రభు దినం అని రాయబడి ఉంది. ఈ ప్రభు దినం మనకు తెలియపరిచిన సందేశం ఏంటంటే, దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం. ఎందుకంటే అక్కడ అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడంట దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసినప్పుడంట దేవుని నామాన్ని అందరూ ఏక మనసుతో మరి ఆరాధిస్తారని, దేవుని ఘనపరుస్తారని, ప్రార్థిస్తారని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. సో ప్రభు దినం మన ముందు ఉంది. మొదటిగా రక్షణ దినం మన ముందు ఉందన్నాను, రెండవదేమో పెంతెకోస్తు దినం అన్నాను అపోస్తల కార్యం 2:1లో, మూడవదేమో అంచెదినం అన్నాను అపోస్తల కార్యం 2:17లో, ఇప్పుడేమో అపోస్తల కార్యం 2:20లో ఏమో ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రభు దినం అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, మత్కార్యాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. 4వది చూస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 29వ వచనంలో ఈనాటి వరకు అనే మాట రాయబడి ఉంది. దావీదు గురించి అంటున్నాడు, ఈనాటి వరకు ఆయన సమాధి మన దగ్గర ఉందని అంటున్నాడు. అంటే ఇది ఒక సాక్షి జీవితం. మనకు దేవుడు మనల్ని సాక్షిగా నిలబడతాడు. నువ్వు సాక్షిగా నిలబడటానికి నువ్వు చేసేది ఏమీ లేదు. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టగలుగుతాడనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ దినం ఏంటంటే, దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తున్నాం, ఆ దినమందు మరి మించి 3000 మంది రక్షించబడ్డారని మాట మనకు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తాం. ఆ దినం అనే మాట, ఇంకా నీ కుటుంబంలో ఎవరెవరైతే రక్షించబడకుండా పాపపు ఊబిలో ఉంటున్నారో, విచ్చలవిడిగా జీవిస్తున్నారో, పాపములో ఇంకా దేవుడు అంటే కిట్టక ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరూ రక్షించబడతారని తెలియపరచదే ఆ దినము. రక్షించబడటమే కాదు, వాళ్ళందరూ సంఘములో చేర్చబడతారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, అనుదినము అని రాయబడి ఉంది. ఇది కూడా మనకు ప్రత్యేకమైన దినాలు. అనుదినం అంటే ప్రార్థన, సవాసం, వాక్యం, ఆరాధనను మనకు తెలియపరుస్తుంది. ఈ విధంగా మీరు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు ప్రార్థన గడియందు, ప్రార్థన సమయమున అని రాయబడి ఉంది. ప్రార్థన సమయం కూడా ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన నానాటికి వర్ధల చేస్తాడు. దేవుని మహిమను చూడగలుగుతారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము
నమ్మకమైన మా పరలోక తండ్రి, అయ్యా నువ్వు పుట్టించిన జ్యోతి ద్వారా కలిగిన ఈ దినాలు తండ్రి ప్రభా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మేము ఆత్మీయంగా మా కోసం ఉంచబడిన దినాల గురించి ఈరోజు ధ్యానించాం ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పాప శాప బంధకు నుండి విడుదల దయచండి ప్రభా. ప్రతి ఒక్కరు ముట్టండి ప్రభా. ఇప్పుడే దైవిక శక్తి తాకలు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే తాకుమని, బలపరచమని, అద్భుతం జరిగించమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ వాగ్దానం ఏంటంటే కీర్తన 89:21. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.